గోదావరి తీరంలో పచ్చని పొలాల మధ్య ఉన్న అందమైన పల్లెటూరు వెంకటాపురం. ఆ ఊరిలో రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. రామయ్య పగలంతా వలవేసి చేపలు రొయ్యలు పట్టి అమ్ముకునే కల్మషం లేని జాలరి. సీతమ్మ చేతి వంట ఆ ఊరికే చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా వానాకాలంలో ఆమె చేసే రొయ్యల కూర వాసన వీధి చివరి వరకు గుప్పుమంటుంది. ఆ రోజు ఉదయం నుంచి ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకొని ఉంది. సన్నటి చినుకులు పడుతున్నాయి. చల్లటి గాలి వీస్తోంది. రామయ్య ఒక పెద్ద బుట్ట నిండా తాజా రొయ్యలు తీసుకుని ఎంతో సంబరంగా పరిగెత్తుకుంటూ తన ఇంటికొస్తాడు. అక్కడి నుంచే కథ మొదలవుతుంది. సీతమ్మ, ఓ సీతమ్మ, ఎక్కడున్నావే? ఆ పొయ్యి మీద ఉన్న వేడి నీళ్లు కాస్త పక్కన పెట్టు. ఈరోజు మన ఇంట్లో పండగ. ఇటు చూడు, నేనేం తెచ్చాను. ఏవండి, ఎందుకంత సంబరం? వాన మొదలయ్యేలా ఉంది. తడవకుండా త్వరగా లోపలికి రండి. అరెరే, ఆ బుట్టలో ఏంటండి అంత ఆత్రంగా ఎగురుతున్నాయి? గోదావరి తల్లి ఈరోజు నా మీద పూల వర్షం కురిపించింది సీతమ్మ. చూడు, ఎంత పెద్ద రొయ్యలు, ఒక్కొక్కటి నా అరచెయ్యి వంతున్నాయి. వానాకాలం మొదలవగానే నదిలో దొరికే మొదటి రొయ్యలు ఇవే. ఇవి చూస్తుంటేనే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. నువ్వు ఎప్పుడు చేసే నీ చేతి అద్భుతమైన రొయ్యల కూర వండుతావని మార్కెట్లో అమ్మకుండా నేరుగా ఇంటికే తెచ్చేశాను. అబ్బా, నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ వాన పడుతున్న చలిలో వేడివేడి అన్నంలో నేను చేసే రొయ్యల కూర కలుపుకొని తింటే ఆ మజానే వేరు. మీరు వెళ్లి స్నానం చేసిరండి. నేనీ రొయ్యలను శుభ్రం చేసి వంట మొదలు పెడతాను. సీతమ్మ, కూర ఎలా ఉండాలంటే ఆ అల్లం వెల్లుల్లి ముద్ద నూనెలో వేగుతుంటే ఇల్లంతా వాసన గుమగుమలాడాలి. ఎండుకారం, పచ్చిమిర్చి ఘాటు తగిలి వాన చలిమాయమైపోవాలి. చివరలో ఆ కొబ్బరి పాలు పోసి కొత్తిమీర చల్లితే ఆ ఊహకే నా కడుపు నిండిపోతోంది. నా వంట గురించి మీరే నాకు చెబుతున్నారా? మీరు చెప్పిన దానికంటే అద్భుతంగా చేస్తాను. పల్లెటూరి మట్టి పొయ్యి మీద మట్టి కుండలో వండుతాను. ఆ మట్టి సువాసన కూడా రొయ్యలకు పట్టి అమృతంలా ఉంటుంది. మీరు త్వరగా సిద్ధమైరండి. సీతమ్మ రొయ్యలను శుభ్రం చేసి ఉప్పు, పసుపు పట్టించి పొయ్యి మీద మట్టి కుండ పెడుతుంది. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు నూనెలో వేగుతుంటే ఆ సువాసన వీధంతా వ్యాపిస్తుంది. అదే సమయంలో ఆ ఊరి జమీందారు గారి లెక్కల దివాను గజపతి ఆ దారిన వెళ్తుంటాడు. గజపతికి తిండంటే మహాపిచ్చి. అందులోనూ రొయ్యలంటే ప్రాణం. ఆ సువాసన వాడి ముక్కుకు తగలగానే వాడి కడుపులో ఆకలి పరుగులు తీస్తుంది. వాసన పట్టుకుని నేరుగా రామయ్య ఇంటి గుమ్మం ముందుకొస్తాడు. ఏరా రామయ్య, ఇంట్లో ఉన్నావా? ఈ దివాన్ గజపతి వచ్చాడు, బయటికి రా. దండాలు దివాన్ గారు, ఈ పేదవాడి గుమ్మం తొక్కారు. రండయ్యా, అరుగు మీద కూర్చోండి. ఏంటి విశేషమయ్యా? విశేషం నాకేం తెలుసురా, నీ ఇల్లే చెబుతోంది. పీల్చుకోలేనంత సువాసన వస్తోంది. గోదావరిలో పెద్ద రొయ్యలు పడ్డాక కూడా జమీందారు గారికి కప్పం కట్టకుండా, దివాన్ గారికి కానుకివ్వకుండా నీ ఇంట్లో నువ్వే వండుకు తినేంత ధైర్యం వచ్చిందిరా నీకు? అయ్యో కాదయ్యా, జమీందారు గారికి ఎప్పుడూ మొదటి వంతు ఇస్తాను కదా దివాన్ గారు. ఈరోజు వాన పడుతోందని సంతోషంగా నా భార్యను వండమని అడిగాను. ఇది మా సొంత కష్టం కదయ్యా. సొంత కష్టమా? గోదావరి నదికి రెండు వైపులా ఉన్న భూమి అంతా జమీందారు గారిదే. అందులో పారే నీరు ఆయనదే. ఆ నీటిలో పుట్టిన రొయ్యలు కూడా ఆయనవే. నువ్వు అక్రమంగా దొంగలించిన ఈ రొయ్యలను జమీందారు గారికి తీసుకెళ్లాలి. లేదంటే దొంగతనం కింద నిన్ను చెరసాలలో పెట్టిస్తాను, జాగ్రత్త. వెళ్ళి ఆ రొయ్యల కూరేదో మొత్తం నా చేతికివ్వు. అయ్యో దివాన్ గారు, పగలంతా వానలు తడిసి ఎంతో శ్రమించి తెచ్చిన రొయ్యలయ్యా. నా భార్య ఎంతో ఆశగా వండుతోంది. నా నోటికాడ కూడు లాక్కోకండియ్యా. కావాలంటే రేపు ఉదయం వేరే రొయ్యలు పట్టి ఇస్తాను. రేపు వల వేస్తే దొరుకుతాయో లేదో ఎవరికి తెలుసు. నాకు ఈరోజు ఇప్పుడే కావాలి. జమీందారు గారు ఈ రొయ్యలు తిని సంతోషించాలి. మర్యాదగా ఇస్తావా, లేక భటులను పిలవమంటావా? రామయ్య ఏడుస్తూ నిలబడిపోతాడు. గజపతి అహంకారానికి, అధికారానికి తలవంచక తప్పని పరిస్థితి. అప్పుడే వంటగదిలోంచి సీతమ్మ బయటకొస్తుంది. ఆమె గజపతి మాటలన్నీ వింటుంది. గజపతి ఉద్దేశం జమీందారు గారికివ్వటం కాదని, ఆ రొయ్యల కూర వాడే తినేయాలని ఆమెకు వాడి కళ్లల్లోని అత్యాశ చూస్తేనే అర్థమవుతుంది. అయ్యో దివానుగారు, మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం కదయ్యా. ఈ రామయ్యకు లోకం తెలీదు. మీరేమనుకోకండి. ఆ రొయ్యల కూర మొత్తం మీకే ఇస్తానయ్యా. సీతమ్మ, ఏం చేస్తున్నావే? వానలో కష్టపడి తెస్తే వాడికి ఇచ్చేస్తావా? మీరూరుకోండి దివాన్ గారు. నేనా కూర సగం వండాను. కాని రొయ్యల కూర నిజంగా అద్భుతంగా రుచి రావాలంటే
నేను జమీందారు గారి బంగ్లా పక్కనున్న విశ్రాంతి భవనం వంటగదికొచ్చి అక్కడే నిదానంగా వండాలి. అప్పుడే ఆ కూర మీరు జమీందారు గారు తినటానికి అర్హత పొందుతుంది. మా పేదవాడింట్లో వండితే ఆ రాజసం రాదు కదయ్యా. ఓహో, సీతమ్మ, నీకున్న బుద్ధి ఈ మొద్దురామయ్యకు లేదు. చాలా సంతోషం. నువ్వు ఇప్పుడే ఆ సగం వండిన కుండ, పచ్చి రొయ్యలు తీసుకున్న వెనకాలే విశ్రాంతి భవనానికి రా. అక్కడ జమీందారు గారు లేరు, నేనే ఉంటాను. నువ్వు వండి పెడితే ఆ రుచి చూసి దొరగారికి చెబుతాను. అలాగే దివాన్ గారు, మీరు వెళ్ళండి. నేను వంట సామాగ్రి తీసుకొనొస్తాను. గజపతి ఆనందంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. రామయ్య ఏడుస్తుంటాడు. సీతమ్మ లోపలికి వెళ్లి అత్యంత పెద్దవైన మంచి రొయ్యలను విడదీసి ఒక చిన్న కుండలో దాచిపెడుతుంది. ఏవండి, మీరేడవకండి. ఆ పిసనారి అత్యాశ గజపతిగాడు నా చేతిలో ఇరుక్కున్నాడు. వాడికి జమీందారు గారికిచ్చే ఉద్దేశం లేదు. తానే తినేయాలని పథకం. మీరు తెచ్చిన రొయ్యల్లో సగం, అది అత్యంత పెద్దవైన మంచి రొయ్యల్ని ఇక్కడ దాచాను. నేను వెళ్ళి ఆ గజపతికి నా వంట రుచేంటో, నా తెలివేంటో చూపించొస్తాను. మీరు తలుపు వేసుకుని కూర్చోండి. నీ తెలివి ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే సీతమ్మ. జాగ్రత్తగా వెళ్ళిరా. సీతమ్మ విశ్రాంతి భవనానికి చేరుకుంటుంది. అక్కడ గజపతి ఒక పెద్ద పరుపు మీద జమీందారులాగా కూర్చొని ఉంటాడు. సీతమ్మ వంటగదిలోకి వెళ్లి మళ్లీ రొయ్యల కూరను వండటం మొదలు పెడుతుంది. గజపతికి ఆ వాసన తగిలి నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. అతను తానొంటరిగా ఉన్నాను కదా అని బిగ్గరగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. వంటగదిలో ఉన్న సీతమ్మ ఆ మాటలు వింటూ ఉంటుంది. ఆహాహా, గజపతి, ఈరోజు నీకు మహారాజయోగం పట్టిందిరా. ఈ సీతమ్మ వండే రొయ్యల కూరంతా ఈరోజు నేనే తినేస్తాను. ఆ జమీందారు గాడికి ఈ విషయం అస్సలు తెలియకూడదు. వాడు ఎప్పుడూ నాకు అన్యాయం చేస్తూ ఉంటాడు. పైగా ఈ రొయ్యలు రామయ్యగాడు మన చెరువులోంచి దొంగలించాడని జమీందారు గారికి అబద్ధం చెబుతాను. అప్పుడు ఆ రామయ్యగాడిని చెరసాలలో వేస్తారు. వాడి ఇల్లు నా సొంతం అవుతుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు. రొయ్యల కూర కడుపులోకి, రామయ్యగాడి ఇల్లు నా జేబులోకి. సీతమ్మ వంట చేస్తూ ఈ మాటలు విని కోపంతో రగిలిపోతూ తనలో తానిలా మాట్లాడుకుంటుంది. ఓహో, ఎంత నీచుడివిరా నువ్వు గజపతి! మమ్మల్ని అన్యాయంగా చెరసాలకు పంపి మా ఇల్లు లాక్కోవాలని పథకం వేస్తున్నావా? మా రొయ్యల కూర తిని నువ్వు బాగుపడతావా? ఉండు, నీ కడుపులో ఈరోజు మంట పుట్టిస్తాను. వానదేవుడు కరుణిస్తే ఈరోజు నీ బండారం జమీందారు గారి ముందు బయటపెడతాను. సీతమ్మ ఒక అద్భుతమైన పథకం వేస్తుంది. ఆమె తెచ్చిన సామాగ్రిలో అత్యంత ఘాటైన పచ్చిమిర్చి, ఎక్కువ కారం, అలాగే గొంతు మండిపోయే అడవి మిరియాల పొడి ఉంటాయి. సీతమ్మ ఆ కారాన్ని, మిరియాల పొడిని రొయ్యల కూరలో దట్టంగా వేస్తుంది. కాని కూర రుచి చెడిపోకుండా కొద్దిగా నిమ్మకాయ, కొబ్బరిపాలు వేసి సమపాలు చేస్తుంది. కూరవాసన చూస్తే అమృతంలా ఉంటుంది. కాని తింటే మాత్రం మంటకి నోరు, గొంతు కాలిపోవాల్సిందే. ఆ విధంగా కూరను సిద్ధం చేస్తుంది. కూర సిద్ధమయ్యే సమయానికి బయట వర్షం చాలా బీభత్సంగా మొదలవుతుంది. పిడుగులు పడుతున్నాయి. గాలి ఏడాపెడా వీస్తోంది. గజపతి ఆ గదిలో తలుపులు గడియ వేసుకుంటాడు. ఎవ్వరూ తనని అంతరాయం కలిగించరని వాడి ధీమా. ఏమే సీతమ్మా, కూర అయిందా లేదా? ఇక్కడ ఆకలితో నా పేగులు మాడిపోతున్నాయి. త్వరగా గిన్నిటి తీసుకురా. వాన భలేగా పడుతోంది. ఈ చలిలో ఆ వేడివేడి రొయ్యల కూర తింటుంటే నా జన్మ ధన్యమైపోవాలి. సీతమ్మ చేతిలో గుమగుమలాడే కూరగిన్నెతో బయటకొచ్చి, అయిపోయిందయ్యా దివాన్ గారు, ఇదిగో మీకోసం ప్రత్యేకంగా తయారు చేసిన రొయ్యల కూర. మీరు గనకిది తిన్నారంటే మీ జీవితంలో ఇంకెప్పుడూ ఈ రుచి మర్చిపోలేరు. అబ్బా, రంగు చూస్తుంటేనే కళ్ళు కుదిరిపోతున్నాయి. వాసన చూస్తుంటే ముక్కు అదిరిపోతోంది. వెంటనే తినేస్తాను. ఉండు, అన్నం కూడా తీసుకురా. ఆగండి దివాన్ గారు, మీరు జమీందారు గారి మనిషి, పైగా చాలా గొప్పవారు. మీరు నేరుగా ఇలా వడ్డిస్తే ఎలా? మీరు ముందుగా ఒక రొయ్యను నోట్లో వేసుకుని రుచి చూడండి. అప్పుడు ఏమైనా తక్కువైతే నేను సరిచేస్తాను. ఆ తర్వాత మీరు అన్నంతో నిదానంగా తినొచ్చు. అవును అవును, ముందు రుచి చూడడం ముఖ్యం. ఏది ఆ పెద్ద రొయ్య ఒకటి ఇటువ్వు. సీతమ్మ వాడి చేతికి ఒక పెద్ద రొయ్యనిస్తుంది. అది కారంతో, మిరియాల ఘాటుతో ఉడికిపోయి ఉంది. గజపతి ఏమాత్రం ఆలోచించకుండా ఆ వేడివేడి రొయ్యను నోట్లో వేసుకుని నములుతాడు. వాడికి మొదటి క్షణం అద్భుతమైన రుచి తగులుతుంది. కాని మరుక్షణమే వాడి నోరు, గొంతు, కడుపు అగ్నిగుండంలా మండిపోవడం మొదలవుతుంది. కళ్ళు ఎర్రబడిపోతాయి. చెవుల్లోంచి పొగలు వస్తున్నట్టు అనిపిస్తుంది.
వాడికి ఊపిరాడదు. ఆహ్! ఆహ్! కాలిపోతోంది. ఏంటే ఈ కూర? అగ్నిపర్వతం నోట్లో పెట్టినట్లుంది. మండిపోతోంది. మంట. ఓరి దేవుడా! నీళ్ళు! సీతమ్మా! నీళ్ళివ్వు! నీళ్ళు! అయ్యో దివాన్ గారు, ఏమైందయ్యా? కారం ఎక్కువైందా? రొయ్యల కూరంటే కాస్త ఘాటుండాలి కదయ్యా. వానాకాలం కదా, ఆ మాత్రం వేడుండాలి. అయ్యో, ఈ గదిలో నీళ్లు లేవే. కుండంతా ఖాళీగా ఉంది. మీరు బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. ఆహ్! ఆహ్! నోరు మండిపోతోంది. తట్టుకోలేకపోతున్నాను. నా గొంతెట్టిపోతోంది. కుండలో నీళ్లు లేవా? ద్రోహి! కావాలని చేశావు. నేను కింద ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతాను. ఆహ్! మంట! గజపతి మంట తట్టుకోలేక నీళ్ల కోసం గది తలుపు తీసుకుని బయటకు పరిగెత్తబోతాడు. వాడు తలుపు తీయగానే వాడికి ఎదురుగా సాక్షాత్తు జమీందారు భూపతిగారు వానలో తడిచిపోయి గొడుగు పట్టుకొని నిలబడి ఉంటాడు. వాన విపరీతంగా ఉండటంతో దారిలో వెళ్తున్న జమీందారు గారు తన సొంత విశ్రాంతి భవనంలో కాసేపు తలదాచుకుందామని వస్తాడు. జమీందారును చూడగానే గజపతికి ప్రాణం పోయినంత పనవుతుంది. వాడి నోట్లో మంట ఒక పక్క, భయం ఇంకో పక్క. ఏంట్రా గజపతి? ఇక్కడేం చేస్తున్నావు? అరెరే! నీ ముఖం ఎందుకు అంత ఎర్రబడిపోయింది? నాలుక బయట పెట్టేందుకు అలా రొప్పుతున్నావు? కుక్క కరిచిందా ఏంటి? లోపలెవరో ఉన్నట్లున్నారు. దొరగారు, మీరా? నేను వాన, మంట, రొయ్య. లేదు దొరా. సీతమ్మ వెంటనే తెలివిగా ముందుకు వచ్చి గట్టిగా వినపడేలా ఇలా అంటుంది. నమస్కారం జమీందారు గారు. రండి దొరా, రండి. మీరు వానలో తడిచి వస్తారని దివాన్ గారికి ముందే తెలుసు దొరా. అందుకే మీకోసం గోదావరిలో పట్టిన అతి పెద్ద రొయ్యలను తెచ్చి నన్నిక్కడికి పిలిపించి మరీ వేడివేడిగా మీకోసం రొయ్యల కూర వండించారు దొరా. మీకోసం ఇంత అద్భుతమైన విందు ఏర్పాటు చేసిన దివాన్ గారి భక్తి ఎంత గొప్పదో చూడండి దొరా. ఏంటి గజపతి? నాకోసం రొయ్యల కూర వండించావా? నా మీద నీకెంత ప్రేమరా! నేను వానలో తడిసి కడుపు కాలుతో వస్తున్నాను. ఆహా! ఏమీ వాసన! నా నోట్లో నీళ్లూరుతున్నాయి. సీతమ్మా, నాకోసం నా దివాన్ వండించిన ఆ రొయ్యల కూర ఏదో ఇటు తీసుకురా. అయ్యో దొర, వద్దు దొర. ఆ కూర తినకండి. అది బాలేదు. మీకు పడదు. దీవాన్ గారు, మీరేంటి అలా అంటారు? మీరిప్పుడే కదా ఒక రొయ్య రుచి చూసి, ఆహా, ఇంత రుచికరమైన రొయ్యల కూర నేను నా జీవితంలో తినలేదు, ఈ కూర నేనొక్కడ్నే తినేస్తాను, జమీందార్ గారికి ఒక్క ముక్క కూడా ఇవ్వనని సంతోషంతో గంతులు వేశారు. అవును కదా దివాన్ గారు? ఏంటిది గజపతి? నేను రాకపోతే నా పేరు చెప్పి నా కూరంతా నువ్వే తినేద్దామనుకున్నావా? ద్రోహి! పైగా నా వంట బాలేదంటావా? సీతమ్మా, నువ్విటివ్వు ఆ గిన్నె. జమీందారు గారు సీతమ్మ చేతిలో ఉన్న రొయ్యల కూర గిన్నెను తీసుకుని ఒక రొయ్యను నోట్లో వేసుకుంటాడు. సీతమ్మ వేసిన మసాలా, కారం, పులుపు జమీందారు గారికి అద్భుతంగా నచ్చుతుంది. ఎందుకంటే జమీందారు గారికి వానాకాలంలో బాగా ఘాటైన, కారంగా ఉండే వంటలంటేనే చాలా ఇష్టం. అది సీతమ్మకు బాగా తెలుసు. హహా! అద్భుతం సీతమ్మ, అద్భుతం! ఈ వర్షంలో తడిసిన నా దేహానికి ఈ రొయ్యల కూర ఒక దివ్యౌషధంలాగా పనిచేసింది. కారం, మిరియాల ఘాటు నా గొంతులోంచి జారి కడుపులోకి వెచ్చగా దిగుతోంది. ఇంతటి మహాద్భుతమైన వంట నేను ఎన్నడూ తినలేదు. కాని గజపతి, నీకెందుకు ఇంత ఘాటు తగిలింది? దొరగారు, దివాన్ గారిది చాలా సున్నితమైన మనసు, ఇంకా సున్నితమైన నాలుక. పేదవాడి సొమ్మును ఉచితంగా మింగడానికి ఆయన నాలుక అలవాటు పడింది. అందుకే కష్టపడి వండిన నిజాయితీ కూర ఆయనకు మంట పుట్టించింది. దొరా, మీకు నిజం చెప్పాలి, ఈ రొయ్యలు దివాన్ గారు తెచ్చినవి కావు. నా భర్త రామయ్య ఉదయం నుంచి వానలో తడిచి గోదావరిలో పట్టినవి. వాటిని దివాన్ గారు బెదిరించి లాక్కొని, రామయ్య మీ చెరువులో దొంగతనం చేశాడని అబద్ధం చెప్పి అతన్ని చెరసాలకు పంపి ఇల్లు లాక్కుంటానని ఇందాక తనలో తాను గట్టిగా మాట్లాడుకున్నాడు. ఆ మాట నేను స్వయంగా విన్నాను దొరా. ఒరే గజపతి, నీ గురించి నాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయిరా. నా పేరు చెప్పి అమాయకులైన పల్లెజనుల దగ్గర తిండి, డబ్బులు లాక్కుంటున్నావా? పేదవాడి ఇంటిని కొల్లగొడతావా? ఈరోజు సీతమ్మ సమయస్ఫూర్తి వల్ల నీ అసలు రంగు బయటపడింది. క్షమించండి దొరా, నన్ను వదిలేయండి. నాకింకెప్పుడు ఈ రొయ్యల కూర వద్దు, ఏమీ వద్దు దొరా. నా నాలుక కాలిపోయి నాకు తగిన శాస్తి జరిగింది దొరా. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచి నువ్వు నా దివాన్వి కావు. నా పశువుల పగలు పేడ ఎత్తే పని నీకిస్తున్నాను. వెళ్ళి ఆ పని చేసుకో. గజపతి ఏడుస్తూ నాలుక మంటతో గెంతులు వేస్తూ అక్కడ్నుంచి పారిపోతాడు. జమీందారు గారు సీతమ్మ వైపు తిరిగి ఎంతో ఆప్యాయంగా నవ్వుతాడు.
సీతమ్మ, నీ చేతి వంటతో నా కడుపు నింపావు, నీ తెలివితేటలతో నా కళ్ళు తెరిపించావు. ఈ అద్భుతమైన విందు నాకు ఇచ్చినందుకు నీకొక 100 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తున్నాను. మీ ఆయన రామయ్యను ఎవరూ ఏమీ అనరు. మీరు ధైర్యంగా వెళ్లి ఆ గోదావరి తల్లి ఇచ్చిన రొయ్యలను సంతోషంగా తినండి. చాలా ధన్యవాదాలు దొరగారు. మీరు చల్లగా ఉండాలి. సీతమ్మ ఆ బంగారు నాణాలు తీసుకుని వర్షంలో తడుచుకుంటూ ఆనందంగా పరిగెత్తుకుంటూ తన ఇంటికొస్తుంది. ఇంట్లో రామయ్య ఆకలితో ఎదురుచూస్తుంటాడు. ఏవండి, మనం గెలిచేశాం. ఆ దివానుగాడి అహంకారం మంట కలిసిపోయింది. జమీందారుగారు వాణ్ణి పనిలోంచి తీసేశారు. పైగా మనకు 100 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చారు. అరెరే, నిజమా సీతమ్మ? ఎంత పని చేశావే! నువ్వు మామూలు దానివి కావే. నాకెంతో సంతోషంగా ఉంది. కాని నా కడుపు పేగులు కాలిపోతున్నాయి. నా కోసం ఆ కూర ఉంచావా లేదా? ఆ గజపతిగాడికి కారం రొయ్యలు పెడితే నా రామయ్య కోసం అసలైన అమృతమైన అద్భుత రొయ్యల కూర వండి దాచానండి. రండి, విస్తరాకు వేస్తాను. బయట కుండపోతవాన పడుతుండగా చల్లటి గాలిలో ఆ చిన్న పూరి గుడిసెలో రామయ్య సీతమ్మ కలిసి వేడివేడి అన్నంలో కమ్మటి సువాసనల రొయ్యల కూర కలుపుకొని తింటూ ఎంతో ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతారు. ఒక సామాన్య ఇల్లాలు తన తెలివితో, తన వంట నైపుణ్యంతో ఎంతటి ఆపదనైనా పారద్రోలగలదని ఈ కథ మనకు చెబుతుంది.